ఓం శ్రీ గురుభ్యో నమ. అమ్మానీస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములు. శ్రీ గురుభ్యో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర. హరిశంభో మహాతేజ విశ్వేశావరవల్లభ సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమ. ఈరోజు రాశి ఫలాల్లో ఈరోజు తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ చాంద్రమానేన వ్యవహారిక శుభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పౌష్యమాసే శుద్ధ పౌర్ణమి. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:36 సూర్యాస్తమయము సాయంత్రం 5:35. పౌర్ణమి తిథి రాత్రి తెల్లవారుజామున 2:31 వరకు. తదుపరి పాడ్యమి తిథి ఆరంభమవుతుంది. ఈరోజు నక్షత్రము ఆరుద్ర నక్షత్రము రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ఆరంభమవుతుంది. ఈరోజు రాహుకాలము 10:30 నుండి 12 గంటల వరకు. యమగండము 3 గంటల నుండి 4:30 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల వరకు, మరలా 1:25 నుండి 1:11 వరకు. ఈరోజు వర్జము ఉదయం 6:27 నుండి 8:12 వరకు. అమృత గడియలు పగలు 12:35 నుండి 2:20 వరకు. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశములు ఈ విధంగా ఉంటాయి. మొదటగా మేషరాశి వారి ఫలితాలు. అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణి నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదము ఈ రాశిలోనికి వస్తుంది. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు కలుగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఇవి కొంతవరకు మీకు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. భూ గృహ వాహన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మహిళలకు చిన్నపిల్లలకు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఒత్తిడి పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది. పై అధికారుల నుండి అనుకోని కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. సంతానం వలన కుటుంబంలో అభివృద్ధి కలుగుతుంది. సమాజంలో కొంతవరకు మీ మాట విలువ తగ్గుతుంది. ఇంట్లో ఊహించని లాభాలు ఏర్పడతాయి. ఆకస్మిక కలహాలు సిద్ధించును. చేస్తున్న పనులలో కొన్ని ఆటంకాలు, అనవసరపు ఖర్చులు అధికం కాగలవు. సినీ రంగంలో వారికి కళాకారులకి కొంత అనుకూలంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకున్నటువంటి పదవులు కొంత ఆలస్యమయ్యే అవకాశం కలదు. క్రీడా రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దుర్గా స్తోత్ర పారాయణం చేసిన శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి కృత్తికా నక్షత్రంలో 3 పాదములు, మృగశిర నక్షత్రం రోహిణీ నక్షత్రంలో 4 పాదములు, మృగశిర నక్షత్రంలో 2 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి చేపట్టిన పనులు ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేసి ఓపిక కలిగి ఉంటారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత ఉత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి విద్యార్థులకు విద్యా విషయంలో కొంత ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. ఫైనాన్స్ రంగం వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. సైన్స్ రంగం వారికి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి కళాకారులకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య కొంత అవగాహన లేకుండా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు పోతే శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరము. కొన్ని మానసిక ఆందోళనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు దత్తాత్రేయ స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి వారి ఫలితములు.
మృగశిర నక్షత్రంలో 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 3 పాదములు ఈ మిథున రాశిలోనికి వస్తాయి. ఈ రాశివారు దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు చికాకులు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమ అధికంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధనప్రాప్తి కలిగే అవకాశం కలదు. వివాహాది శుభకార్యాలను బంధుమిత్రుల సహకారంతో నిశ్చయం చేసుకుంటారు. అపూర్వ దేవతా దర్శనం కలిగే అవకాశం కలదు. పుణ్యనది తీర్థ స్నానము లభించును. ప్రయాణమునందు లాభములు కలుగును. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఈరోజు కొన్ని చికాకులు ఎదురైనప్పటికీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులు అధిక శ్రమ పడవలసి వస్తుంది. కళాకారులకు, సినీ రంగం వారికి, వృత్తి కళాకారులకు కొంత సానుకూలించిన అవకాశాలు అందినట్టే అంది వెనక్కిపోతూ ఉంటాయి. రాజకీయ రంగంలో వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. వ్యవసాయ రంగంలో వారికి కొంత నష్టంగానే ఉంటుంది. ప్రతి విషయంలోనూ అధిక శ్రమ చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. ఉదర సంబంధ సమస్యలు ఎదురయ్యే అవకాశము గలదు. ఆరోగ్యం క్షీణించే అవకాశం కలదు. శత్రుస్థానము పెరుగుతుంది. కోపం అనేక విధంగా కోపం వచ్చే చికాకులు పెరుగుతూ ఉంటాయి. అనారోగ్యములు అంతుపట్టిన సమస్యలు ఏర్పడి ఖర్చులు పెరుగుతాయి. వీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి వారి ఫలితాలు. పునర్వసు నక్షత్రంలో 1 పాదము, పుష్యమీ నక్షత్రంలో 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదములు ఈ కర్కాటక రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాంశములు: ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ధి కలుగుతుంది. చేసేటువంటి ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువాహనాలు కొనుగోలు చేసే అవకాశం కలదు. చేయవలసినటువంటి పనులను ఒత్తిడి శ్రమతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా వ్యవహారికంగా దాపరికం అవసరము. ఆంతరిక సమస్యల వలన నిందలు అవమానాలు ఎదురవుతాయి. మీ శ్రమకు తగిన ఫలితం గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. రాజకీయ నాయకులకి అవకాశాలు చేతికందుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి సానుకూలమైన సమయం చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో వారికి కొంత లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. మధ్యవర్తిత్వం చేయకపోవడం మంచిది. కీర్తి ప్రతిష్టలు, స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. శారీరక సౌఖ్యము, సుఖ జీవనము సిద్ధించును. విదేశీ ప్రయాణ అవకాశములు లభించును. ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి వారి ఫలితములు. మఖా నక్షత్రంలోని 4 పాదములు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదము ఈ సింహరాశిలోనికి వస్తుంది. ఈ సింహరాశి వారి ఫలితాలు: ఉద్యోగ వ్యవహారాల్లో తలపెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసి కుటుంబం నుండి ప్రశంసలను పొందగలుగుతారు. గృహ నిర్మాణాలు చేపట్టే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వేరే ప్రాంతం నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులకు విద్యా విషయంలో కొంత అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పాత బకాయిలు వసూలు చేస్తారు. వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమావేశాల్లో సదస్సులలో పాల్గొనే అవకాశాలు వస్తాయి. దూరపు బంధుమిత్రులు దగ్గరవుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుగుతుంది. వ్యవసాయ రంగంలోని వారికి, రాజకీయ రంగంలోని వారికి కొంత సానుకూలంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారం సాఫీగా సాగుతుంది. కులవృత్తుల వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. అనవసర ఆందోళన అధిక అనారోగ్యానికి దారితీస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో చికాకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ మిత్రుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారు. మొత్తం మీద ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యా రాశి వారి ఫలితములు. ఉత్తరా నక్షత్రంలో 3 పాదములు, హస్తమీ నక్షత్రంలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యా రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు: సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన చాలా లాభం పొందగలుగుతారు. దాని ఆదాయం కూడా బాగుంటుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి.
బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భార్యాభర్తల మధ్య కొంత సమస్యలు ఎదురవుతాయి. ఊహించని సన్నివేశాలు మీ విషయంలో పనులు మందకొడిగా సాగుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. వృధా కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. ఆరోగ్య క్షీణత, శత్రువుల పరిమాణం పెరుగుతుంది. అనవసర భయాలు కలుగుతాయి. కొంత కోపం తగ్గించుకుని ముందుకు పోయే ప్రయత్నం చేయండి. దీనివలన లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ చాలా అవసరము. ఆర్థిక లావాదేవీలు కొంతవరకు సానుకూలిస్తాయి. వ్యవసాయ వాణిజ్య రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి కొంతమేర అవకాశాలు లభించే అవకాశం కలదు. కుల వృత్తులు చేసుకునే వారికి మిశ్రమంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు, పెట్టుబడులకి అనుకూలమైన సమయం కలదు. మొత్తం మీద ఈ రాశివారు శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి వారి ఫలితములు. చిత్తా నక్షత్రంలో 2 పాదములు, స్వాతి నక్షత్రంలో 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 3 పాదములు ఈ తులారాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు: వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు నష్టాల ఊబి నుండి బయటపడగలుగుతారు. గృహంన బంధుమిత్రుల ఆగమనం కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు విద్య పట్ల కొంత కష్టపడవలసి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారానికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చును. ఉద్యోగ రంగంలో వారికి కొన్ని ప్రమోషన్లు లభించును. ఒక ప్రముఖ ఆదర్శ గురువు యొక్క దర్శనము కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది. కొంతవరకు సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక సమావేశాల్లో, సదస్సులలో పాల్గొంటారు. మధ్యవర్తిత్వాలు చేయకపోవడం మంచిది. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. అధిక ఖర్చులు పెరుగును. నూతన గృహం సిద్ధించే అవకాశం కలదు. కీర్తి ప్రతిష్టలు, తీర్థయాత్రలు చేస్తారు. వ్యక్తుల సహాయ సహకారాలు సంతోషపడతాయి. రాజకీయ వ్యవసాయ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యా ఉద్యోగ విషయంలో జాగ్రత్త వహించండి. మొదలు పెట్టినటువంటి పనులను పూర్తి చేయుటకు ప్రయత్నాలు చేస్తారు. కళాకారులకు అవకాశాలు అందుతాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి రాహుగ్రహ స్తోత్ర పారాయణం చేసుకున్న మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితాలు. విశాఖ నక్షత్రంలో 1 పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు: అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలను కొంత సర్దుకోగలుగుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరింపజేస్తారు. పనులు సకాలంలో చేయగలుగుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త పథకాలను ఏర్పాటు చేస్తారు. దాన ధర్మాలకి, వైదిక కార్యక్రమానికి విరాళాలు ఇచ్చేస్తారు. ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు పొందగలుగుతారు. పెద్దలతో అంతరంగిక చర్చలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. సంతోషం కలుగుతుంది. తరచూ వివాదాలు ఏర్పడే అవకాశము కలదు. అనవసర ఆందోళనలు అధిక ఖర్చులు కలిగజేస్తాయి. వైద్య విద్యారంగంలో వారికి సానుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. సంతోష వృత్తి కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శ్రీ గణేష ద్వాదశనామ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి వారి ఫలితములు. మూలా నక్షత్రంలో 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదము ఈ ధనుస్సు రాశిలోనికి వస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి వ్యాపారపరంగా ఇబ్బందులు తొలుగుతాయి. ధన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను అందుతాయి. ఇంటా బయట అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. తోటివారితో చికాకులు కలిగించును. వ్యాపారస్తులు జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలెను. ఆర్థిక నష్టం రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకునవలెను. మానసిక ఆందోళన, కొన్ని చికాకులు ఏర్పడే అవకాశము కలదు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. మాట విలువ తగ్గుతుంది. ఆరోగ్యం క్షీణించే అవకాశం కలదు. శత్రువులు పెరుగుతారు.
అనవసరమైన భయాలు కొంత ఇబ్బంది పెడతాయి. విద్యార్థులకు గడ్డు కాలం అని చెప్పవచ్చును. రాజకీయ వ్యాపార వ్యవహార రంగంలో వారికి కొంత జాగ్రత్త వహించండి. వ్యాపార లావాదేవీలు కొంత ఇబ్బంది పెడతాయి. ఈ రాశివారు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రమును పారాయణం చేసిన మరికొన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి వారి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రంలో 3 పాదములు, శ్రవణ నక్షత్రంలో 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో 2 పాదములు ఈ మకర రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. రుణ బాధలు తొలగిపోతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడగలుగుతారు. వ్యాపారస్తులకు కొంతమేర ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం కలదు. బంధుమిత్ర విరోధములు, శారీరక ఇబ్బందులు కలుగును. భార్యాబిడ్డలు వ్యతిరేక భావములను మౌనంతో వీక్షింపవలెను. వివాహాది శుభకార్యములు కుదిరే అవకాశం కలదు. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. వైజ్ఞానిక ఆధ్యాత్మిక చరిత్రలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు శ్రీ కనకధారా స్తోత్రము పారాయణం చేసుకున్న మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి వారి ఫలితములు. ధనిష్ట నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రంలో 3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. వివాహాది శుభకార్యముల అతి ప్రయాసతో కుదిరి అవకాశము కలదు. కళాకారులకు ఆధ్యాత్మిక రంగాల్లోని వారికి అభివృద్ధి కలుగును. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ధనాభివృద్ధి సిద్ధించును. సంతానమునకు స్వల్పంగా ఆరోగ్య భంగములు ఎదురయ్యే అవకాశము కలదు. కలెక్టర్ విద్యార్థులు శ్రమపడిన కొన్నింటిలోనైనా విజయాన్ని సాధించగలుగుతారు. రాజకీయ వ్యవహార రంగంలో వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. వ్యవసాయ రంగంలో వారికి అనుకూలంగా లేదు. ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. సినీ కళాకారులకి అవకాశాలు చేజారిపోతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మధ్యవర్తిత్వములు చేయకపోవడం మంచిది. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. సంపద వృద్ధి పెరుగుతుంది. పరోపకారులకు సహాయం చేయాలని గుణం ఉంటుంది. మీరు చేసే మంచి మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివ మహిమ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి వారి ఫలితములు. పూర్వాభాద్ర నక్షత్రంలో 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ మీనరాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. వివాహాది శుభకార్యాలు నిలవని తలంపుగా స్థిరపడగలవు. ఏ పని మొదలుపెట్టినను కొంతవరకు సానుకూలంగానే ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. దేవతా దర్శనం చేసుకుంటారు. పుణ్య నది స్నానం చేస్తారు. ప్రయాణమునందు సౌఖ్యమును పొందగలుగుతారు. సోదరుల యొక్క పరస్పర సహాయ సహకారాలు చేసుకుంటారు. కాంట్రాక్టు పనుల వలన లాభములు, భూమి కొనుట వలన లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు సానుకూలంగానే ఉంటుంది. వ్యాపార రంగంలో వారికి లాభసాటిగా ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి అవకాశాలు అందుతాయి. సినీ కళాకారులకి కొంత సానుకూలంగానే ఉంటుంది. అనవసర ఆందోళనల వలన కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సోమరితనం పెరుగుతుంది. అనవసర గొడవలలో కొంత ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. తిరిగి రేపు ఉదయం రాశి ఫలాల్లో కలుసుకుందాం. అందరికీ నమస్కారములు.